మ్యామ్ వన్ సెకండ్. గైనకాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు, ఇక్కడ మేడం కరాటే యోగా మాస్టర్ ఉన్నారు, ఇంకా ఇంకా ప్రొఫైల్స్ ఏంటి, ఇక్కడ టీచర్స్ ఉన్నారు. ఓకే అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు. ఓకే సో గ్రేట్. సో వివిధ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్న ఉమెన్ ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్తూ ఉండే ఇప్పుడే, మనకి చాలా ముందు నుంచి 1940s కంటే ముందు నుంచి 1800s నుంచి మహిళల కోసం బేసిక్ ఈరోజు మనం చాలా హ్యాపీగా తెలియకుండానే అనుభవిస్తున్నాం. చదువుకునే రైట్ టు ఓట్, రైట్ టు వర్క్, ఇవన్నీ మనకి ముందు అనేది తెలియలేకుండే. అదే అసలు మనకి మన ఏంటి అనేది ఉండేది ఒకప్పుడు. సో ఎన్నో పోరాటాలు చేసి గొప్ప గొప్ప మహిళలు అండ్ మెన్, మహిళలే కాదు పురుషులు కూడా ఎంతో పోరాటాలు చేస్తే మనకి ఇవన్నీ ఈరోజు ఈ రైట్స్ అన్ని మనము హ్యాపీగా అనుభవిస్తున్నాం. సో అది ఫస్ట్ థింగ్ మనం గుర్తించాలి. విత్ టైం మనం ఎట్లా ప్రోగ్రెస్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాము. సో దాని తర్వాత ఈరోజు ఇప్పుడున్న స్థితిలో ఇంకా మనం చాలా ల్యాకింగ్ ఉన్నాం. అండ్ దట్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఇంకా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఎడ్యుకేషన్లో నేను చూస్తుంటే ప్రైమరీ స్కూల్, దాని తర్వాత సెకండరీ మ్యాథ్స్, దాని తర్వాత డ్రాప్ అవుట్, ఇవి చూస్తున్నాను. దిస్ ఇస్ ద రియాలిటీ మెయిన్లీ రూరల్ ఏరియాస్లో అక్రాస్ ద కంట్రీ. ఎందుకు ఆఫ్టర్ 10th పిల్లలు ఆడపిల్లలు చదువుకోలేదా? వాళ్ళకి ఇస్తున్నాం కదా మనం ఆపర్చునిటీస్.